క్రికెట్ హిస్టరీలోనే ఎప్పుడూ చూడని ఒక సంచలనానికి ఐసీసీ తెరలేపింది. 2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా తప్పుకుంది. కేవలం తప్పుకోవడం మాత్రమే కాదు, ఐసీసీ ఆ జట్టుపై వేటు వేసి ఆ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకువచ్చింది. భారత్లో ఆడేందుకు మొండికేసిన బంగ్లాదేశ్కు ఐసీసీ ఇచ్చిన 24 గంటల డెడ్లైన్ ముగియడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అసలు సంజోగ్ గుప్తా లేఖలో ఏముంది? స్కాట్లాండ్ షెడ్యూల్ ఏంటి? ఈ వివాదం వెనుకున్న అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. జనవరి 24 శనివారం ఉదయం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా బోర్డు సభ్యులందరికీ ఒక లేఖ రాశారు. బంగ్లాదేశ్ డిమాండ్లు ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే వారిని తొలగించి స్కాట్లాండ్ ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి జనవరి 21న జరిగిన అత్యవసర సమావేశంలో ఐసీసీ బంగ్లాదేశ్కు ఒక చివరి అవకాశం ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం తన మొండి వైఖరిని వీడలేదు. భారత్లో సెక్యూరిటీ రిస్క్ ఎక్కువగా ఉందని ఆరోపించింది. అయితే ఐసీసీ సెక్యూరిటీ టీం రిపోర్ట్ మాత్రం భారత్లో ముప్పు చాలా తక్కువని తేల్చి చెప్పింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, గత ఏడాది పాకిస్తాన్లో రిస్క్ ఎక్కువగా ఉన్నా ఆడిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్లో ఆడడానికి సెక్యూరిటీ సాకులు చెప్పడం వెనక రాజకీయ కోణం ఉందని ఐసీసీ భావించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ రావడం వెనక బలమైన కారణాలున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్లో 14వ స్థానంలో ఉండడమే కాకుండా గత 3 వరల్డ్ కప్ల్లో స్కాట్లాండ్ సంచలన ప్రదర్శనలు చేసింది. 2021లో ఇదే బంగ్లాదేశ్ను ఓడించి గ్రూప్ టాపర్లుగా నిలిచారు. 2022లో వెస్టిండీస్ను ఓడించి సంచలనం సృష్టించారు. 2024లో ఇంగ్లాండ్తో సమానంగా పాయింట్లు సాధించి త్రుటిలో సూపర్ 8 అవకాశాన్ని కోల్పోయారు. ఈ నిలకడైన ప్రదర్శన వల్లే ఐసీసీ వారిని బంగ్లాదేశ్ స్థానంలో తీసుకుంది. క్రికెట్ స్కాట్లాండ్ సీఈఓ టుడ్రీ లిండ్బ్లేకు ఇప్పటికే అధికార ఆహ్వానం అందింది. దీంతో ఎడిన్బర్గ్ నుంచి దుబాయ్ వరకు హాట్ లైన్లు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆడవలసిన మ్యాచ్లను స్కాట్లాండ్ ఆడుతుంది. గ్రూప్ సిలో వీరి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? మొదటి 3 మ్యాచ్లు కోల్కతాలో, చివరి లీగ్ మ్యాచ్ ముంబైలో జరగనుంది. బంగ్లాదేశ్ ప్లేయర్ ముజిబుర్ రెహమాన్ని ఐపీఎల్ నుంచి పంపించిన వివాదంతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు ఒక దేశాన్ని వరల్డ్ కప్ నుంచి దూరం చేసే వరకు వెళ్ళింది. ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం తీవ్రంగా స్పందించారు. ఐసీసీది ద్వంద్వ నీతి అని విమర్శించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్ వెళ్ళనప్పుడు ఒకలా, ఇప్పుడు మేము భారత్ రానంటే మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఐసీసీ వివాద పరిష్కార కమిటీకి తీసుకువెళ్తామని బంగ్లాదేశ్ చెబుతుంది. ఐసీసీ ఈ విషయంలో చాలా కఠినంగా ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ మాట విని మ్యాచ్ను శ్రీలంకకు మార్చి ఉంటే భవిష్యత్తులో ప్రతి దేశం ఇలాంటి డిమాండ్లే చేస్తుంది. ఇది వరల్డ్ కప్ షెడ్యూల్ పవిత్రతను దెబ్బతీస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ఈ విషయాన్ని డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీకి తీసుకెళ్లాలని చూస్తుంది. కానీ మెజారిటీ బోర్డు సభ్యుల మద్దతు ఐసీసీకే ఉండడంతో బంగ్లాదేశ్కు ఊరట లభించే అవకాశం లేదు. ఫిబ్రవరి 7న భారత్ మరియు శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో ఇప్పుడు బంగ్లాదేశ్ మిస్ కావటం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కానీ నిబంధనలు అందరికీ ఒకటేనని ఐసీసీ నిరూపించింది. మరి బంగ్లాదేశ్ లేకుండా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ అద్భుతాలు చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.